వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్. వి5 న్యూస్ లో వచ్చిన వార్తకు కదిలిన శంకరాంపల్ల గ్రామంలో రేషన్ డీలర్ నెహ్రూ నాయక్. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యం అందిస్తామని వెల్లడి. శ్రీ ప్రగతి సీడ్స్ విత్తనాలలో చక్కటి దిగుబడిని అభ్యుదయ ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజర గ్రామ శివారు సీతారామపురంలో ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సిరికొండ తిరుపతిరావు బృందం చుట్టుపక్కల గ్రామాలు మరియు పక్క జిల్లా అన్నదాతలతో కలిసి మిరప తోటలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా రైతు కృష్ణయ్య మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రయన్స్విని దేవర మిరప విత్తనాలు సాగు చేస్తున్నామన్నారు. సన్న రకం అధిక గింజ బరువు పొడవు కాయలు దగ్గర కాపు ఉంటుంది. ఎకరాకు 30 క్వింటాలకు పైగా అధిక దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీ ప్రగతి విత్తన భాండాగారంలో నాణ్యమైన మిరప కూరగాయ విత్తనాలు లభిస్తున్నట్లుగా తెలిపారు. ఆయన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చన్నారు. అదేవిధంగా మిరప తోటలో నల్లి తామర పురుగులు గుబ్బ నివారణకు మార్గో పవర్ టార్గెట్ లాభసాటిగా పనిచేస్తుందన్నారు. 10 నుండి 12 రోజులకు ఒకసారి వరుసగా 3 సార్లు వాడితే ఖచ్చితమైన క్రాప్ సెట్టింగ్ జరుగుతుందని తెలియజేశారు. పేరు ఇంజం కృష్ణయ్య, సీతారాంపురం బంజర, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. నేను మొత్తం 15 ఎకరాలు తోటేశాను. ప్రేస్ని ఒక 2 ఎకరాలు పెట్టాను. దేవర ఒక 2 ఎకరాలు పెట్టాను. ప్రేస్ని పోయిన సంవత్సరం కూడా పెట్టినా బాగా వచ్చింది. నీకు దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా పెట్టినాను. బాగుంది తోట, కాలేదు. మెయిన్గా కొసల దానికి మంచిగా కింద నుంచి పై దానికి బాగా కాసింది. పెయిన్ ఇలాంటి రోగాలు ఏం లేవు. మెయిన్గా వాడటం ఏంటంటే ఇప్పుడు ఇది వాడిన ఈ మందు వాడిన మార్గో పవర్ 2 సార్లు 2 సార్లు కొట్టినా, మళ్ళీ మొన్న ఒకసారి కొట్టినా. దానివల్ల మనకి కీటకాలు నల్లి గిల్లి ఇలాంటివి లేకుండా బాగా వచ్చింది. ప్రయాసిని ఎప్పటి నుంచి పెడతారు? ప్రయాసిని ఇప్పుడు 3 సంవత్సరాలు పెడతాను నేను. బాగా వచ్చింది. పోయిన సంవత్సరం కూడా బాగా వచ్చింది. 30 క్వింటాలు ఎకరం వచ్చింది నాకు. మనోళ్ళు కూడా అంతా కూడా చూసి ఈ సంవత్సరం పెట్టారు. ప్లస్ మన ఎమ్మెల్యే గారు కూడా పెట్టిండు. దీన్ని చూసి రెడ్డి నాయక్ గారు కూడా పెట్టిండు. రెడ్డి నాయక్ గారు కూడా పెట్టిండు. బాగుంది. ఆయన కూడా మొన్న వచ్చి చూసిండు తోట. నేను మొన్న 3 రోజులు అవుతుంది. వాళ్ళ పిఏ వాళ్ళ డ్రైవర్ వాళ్ళంతా చూసి బాగుంది అని చెప్పిండు. ఈరోజు నాటుందని లేకపోతే ఆయన కూడా చెప్పు. ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాది. దీంట్లో ఏంటంటే అన్ని రకాల సెగ్మెంట్లు, తేజ రకాలు, వండరాల సెగ్మెంట్లు, 341 సెగ్మెంట్లు, ఇండిగా రకాలు, అన్ని రకాల సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మహబూబాబాద్ ఖమ్మం ఏరియాలో ఈ తేజ సెగ్మెంట్లు ప్రయేషిని అని దేవరా అని మేము అమ్మినాం. ఇది ఏంటంటే రైతుకు ఏంటంటే నల్లి విషయంలో ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి నల్లి వస్తుంది. నల్లి విషయంలో తట్టుకునేదానికి ప్రయేషిని అనేది తట్టుకుంటుంది. రెండోది ఏంటంటే మా ఫార్మర్స్కి ఏంటంటే మా సలహాలు సూచనలు ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే మా స్టాఫ్ కానీ మేము కానీ ఏంటంటే మా విత్తనం పెట్టిన రైతుకు అందుబాటులో ఉండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా విల్ట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే నల్లి ప్రాబ్లం వచ్చినా మాకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి. మా కెమికల్స్ అందించి రైతును సరైన టైంలో పంట నష్టపోకుండా చూసుకునేది దానికి మేము ఎప్పటికి నిరంతరం రైతుకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు నల్లి వచ్చింది 3 సంవత్సరాలు నల్లి వచ్చిందంటే మా రైతుల వరకైనా మేము మా మందు సప్లై మార్గో పవర్ అనే మందు సప్లై చేసి నల్లి నుంచి రైతులను కాపాడినాం. సరే నల్లి వల్ల కొంతమంది తోటలు తీసేయడం వాటి చాలా చూస్తూనే ఉన్నాం మనం. కానీ మా మార్గో పవర్ వాడిన రైతులు నల్లి లేకుండా ఉండి ఎక్కువ దిగుబడి సాధించారు. గత 3 సంవత్సరాల నుంచి అన్న వాడిండు. చుట్టూ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా విత్తనాలకు
ప్లస్ మా మార్కో పవర్ మందుకు రైతుల ఆదరణ ఉన్నది. వాళ్ళ అభిమానాన్ని మేము ఇలాగే ఎప్పటికీ కాపాడుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఎప్పుడో అసలు ఈ మార్కో పవర్ మందుతోనే పరిచయం. ఇదే చేనులో పక్కన ఉన్నది. ఆ రోజు ఎట్లుండే అన్న? అవును, ఆ రోజు మొత్తం ఎరుపు వచ్చి చాలా ఇది కొట్టి 2 సార్లు మందులు కొట్టిన తర్వాత తిరిగింది. చూద్దాం 3 సంవత్సరాలు చెంది చూద్దామని చెప్పి చూద్దాం ఏమైతుంది తీసేస్తానంటే ఏమైతుంది ఒకసారి కొట్టానంటే ఆ ఎకరం కొట్టిన ఎకరం వరకు మొత్తం వారం రోజుల తర్వాత చూస్తే పచ్చబడ్డది. దాని నుంచి అప్పుడు 3 సంవత్సరాలు చెంది ఇప్పుడు 15-20 ఎకరాలు రైతు సాటిస్ఫై చేయాలని మాకు కూడా కాన్సెప్ట్ ఎంబడి ఒక ఎకరానికి అవసరమైతే ఫ్రీగా ఇద్దాం, తర్వాత పైసలు తీసుకుందామని అట్లా కొట్టించి ఆయన. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చుడ మండల కేంద్రంలో స్థానిక విఠలేశ్వర ఆలయంలో గత 12 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం హరిభక్త పారాయణాలు వైష్ణవ సదన్ సంత్ నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సత్సంగ్ కార్యక్రమం సనాతన హిందూ ధర్మ సేవా సమితి మరియు ఆలయ కమిటీ చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ధర్మరక్షణ, తల్లిదండ్రులు, పాద పూజ, భగవంతుని ఆరాధన, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతల గురించి ఈ సత్సంగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. मिळेल, तुमच्या मान्यानं माझं सार्थक होईल. सार्थक उद्धार नावाचं जे काही विषय आहे ते आपल्या स्वतःवर आहे का लोक? आपण लोक मानाची करा, प्रतिष्ठेची करा, सन्मानाची, मोठेपणाची आपण अपेक्षा. आता तुम्ही मला कोणती पदवी दिली तर माझा उद्धार होईल? साधू आहे की नाही हे साधूला माहित की जगाला माहित? साधूलाच माहित, साधूलाच माहित. ठीक आहे, मग आता स्वतःवर आहे की लोकांवर अवलंबून आहे? सत्संग हे उद्धारासाठी आहे की लौकिकासाठी आहे? उद्धारासाठी. आणि साधू म्हणजे काय? प्रवचन करणं की? साधू म्हणजे कीर्तन करणं की? साधू माझ्या उद्धारासाठी तुम्ही कोणती पदवी लागू होईल तुमची? संत म्हणला तर उद्धार होईल मला? मावशीचा विषय हे लेकरायला समजावे. आपण मानले नव्हते की त्यांना असल्या नव्हते? आपण कसं ओळखायचं? आपल्याला ओळखू येते का? या जगामध्ये काहीही ओळखू येईल, परंतु ज्याला साध्य झालं, ज्याची आस गेली, ज्याची माया गेली, देवाला शरण गेली, आपण तर साधू. कशाला मला साधू? कीर्तन केलं साधू, सत्संग सांगितलं साधू. नारायण महाराज कोण आहे? गती गा गुणदोषाच्या ठेसा, संपत्ती विपत्तीचा मानियला भरोसा, कन्या पुत्र आप्तजन शिष्य मंडळी हे तो सहजवळ सा. జరుగు అమ్మా, జరుగు ఏమ్మా, ఓయమ్మా.
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. వివేకానంద స్వామి జయంతి సందర్భంగా రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక మార్కండేయస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని పలు వేదికలపై సనాతన ధర్మం గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన గొప్ప మహోన్నత వ్యక్తి వివేకానందుడు అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని భారతీయులంతా ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. भारत माता की स्वामी विवेकानंद आशयालु కొనసాగిద్దాం స్వామి వివేకానంద ఆశయాలు యువతకు స్ఫూర్తి ఈ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహా వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ వారి యొక్క జీవిత చరిత్ర సమాజానికి యువతకి స్ఫూర్తిదాయకం. వారిచ్చినటువంటి సందేశంలో ప్రతిసారి కూడా యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందని, ఈ దేశం యొక్క పునాది యువత అని చెప్పి వారు అద్భుతంగా గొప్పగా యువతని మేల్కొల్పేటటువంటి విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, అత్యంత శక్తివంతులు మీరు. ఏదో ఒక చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయిందంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, మరి వారి యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100% ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. యువతకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ సంస్థాగత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడా బూత్ స్థాయి దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ అనేక అవకాశాలను ఇవాళ యువతకు అందిస్తూ యువతకి ముందుకు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. యువత అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు నడవాలని మరొకసారి విన్నవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఖ్యాత వెంకటరమణ గారు, గౌరవ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారు, గుండెపోయిన భూమన్న గారు, మిట్టపల్లి సతీష్ గారు, అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తడగొండ నరసన్న గారు, పెండం సత్యనారాయణ గారు, రాకేష్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా, మా మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క జీవితం నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.
స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్లో స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని 16 సంవత్సరాల క్రితం పాపయ్యపేట చమన్లో అందరి సహకారంతో ఇక్కడ స్వామి వివేకానందుని భారీ విగ్రహం ఏర్పాటు చేశామని, ఆయన సూచనలు పాటించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సారయ్య అన్నారు. యావత్ వరంగల్ మహానగరానికి ఆదర్శంగా ఉంటూ తన వంతు వారు ఈనాడు వాళ్ళ కళాబృందం జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా ఆవాజ్ దో ఆవాజ్ దో స్వామి జయంతి కార్యక్రమంలో స్వామి వివేకానంద రోడ్ ఇది. ఈ ప్రాంతం సంబంధించిన వివేకానంద స్వామి యొక్క అభిమానులు విగ్రహం పెట్టాలనే ఒక సంకల్పంతో సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం స్వీకరించడం జరిగింది. 16 సంవత్సరాలే అనుకోక ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొని ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద రోడ్కు స్వామి వివేకానంద విగ్రహం పెట్టాలనే ఒక మంచి సంఘం చేసిన కార్యక్రమాన్ని రియల్గా నిర్వాహకులందరూ ముందుగానే అభినందిస్తున్నారు. ధైర్యంగా ఆ రోజు ముందుకు వచ్చారు. ఎన్నో రకాల భయంతో ఉండే ఆ టైంలో నాగరి కోసం వెంటనే రావడం జరిగింది. ఆనాడు స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ గోలం నటరాజు వాళ్ళు అయిపోతే శారవాణి ఇప్పుడు ఇద్దరం వచ్చినాం. ఈ పక్కన పాలాడు కృష్ణమూర్తి గారు, ఎల్లస్వామి అడ్వకేట్, చాలామంది మిత్రులంతా శివాజీ యొక్క పట్టుదలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు ఈ ప్రాంతం వల్ల ఈ అభివృద్ధి వరకు కూడా స్వామి వివేకానందకి పరకంతో వచ్చింది. లేకుండా ఒక విధమైన అధ్వానంగా పరిస్థితి ఉండేది, ఒక అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్డలాగా ఉండేది. ఈనాడు ఇక మంచి స్వామి వివేకానంద చూడగానే అందరికీ ఒక సంకల్పం వచ్చే కార్యక్రమం, వారి మార్గదర్శనాలు మనంతా నడవాలని భవిష్యత్తులో యువకులందరూ కూడా మన ఆశయాలను కొనసాగడానికి ముందుకు రాగాలని ప్రతిగా తీసుకోవాల్సిందిగా కోరుకునే అవకాశం కల్పించిన నిర్వహణ ధన్యవాదాలు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నిరుపేద లబ్ధిదారులకు 78 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఓకే సార్. వేణుకుమార్ గొల్లపూడి మంగేశ్వరి లక్ష్మణరావు ప్లీజ్ తీసుకున్న వాళ్ళంతా కూడా వేణుకుమార్ గారండి స్టేజీ ముందుకు రావాలి, వెనకుండా వాకండి. లక్ష్మణరావు పుల్లారావు పుల్లారావు గోపాలకృష్ణ పి, ముసలిమడుగు మధుసూదన్ రావు పక్కన ముసలిమడుగు మధుసూదన్ రావు,
కృష్ణారెడ్డి వి రాజలక్ష్మి డి నారాయణ రారేవండి నారాయణ సారమ్మ ఏం పేరు రాజలక్ష్మి డి జడ సైలేశ్వరరావు 60,000 రూపాయలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం శంకరంపల్లె గ్రామంలో పనిచేస్తున్న రేషన్ డీలర్ నెహ్రూ నాయక్ V5 న్యూస్ కు వచ్చిన వార్తకు వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ నెహ్రూ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఇక నుండి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రెగ్యులర్ గా రేషన్ షాప్ తెరిచి సమయపాలన పాటించి రేషన్ బియ్యం అందిస్తామని, అలాగే కొన్ని సందర్భాల్లో 60 సంవత్సరాలు దాటిన లబ్ధిదారుల యొక్క వేలి ముద్రలు పడకపోవడం వలన వారికి ఇబ్బందులు కలుగుతుందని, అలాంటి సందర్భంలో తప్ప ఎప్పుడూ లబ్ధిదారులను వారి యొక్క బియ్యమును సకాలంలో అందిస్తూ వారి మండలాలను పొందడానికి శాయశక్తులా కృషి చేస్తామని, ఇంకెప్పుడు మద్యం తాగి షాపులో పనిచేయనని, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించనని, ప్రజలు నన్ను అన్యతా భావించకుండా వారికి విధేయగా చూపుతానంటే అధికారులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ప్రజలకు మా అధికారులకు తెలియనిది ఏమనగా, నేను ప్రతి నెల ప్రతిసారి కరెక్ట్గానే బియ్యం పోస్తూ ఉన్నా, సమయపాలన పాటిస్తూ ఉన్నా. కాకపోతే ఒక్కరోజు బ్యాంకుకు పోవడం వల్ల కొంచెం లేటు అయింది. కానీ అది కూడా వాళ్ళకు ఫస్టే చెప్పి నేను 12 వస్తానని, ఒక 2 గంటలు లేట్ అయింది తప్ప నేను ఎప్పుడూ వాళ్ళకు అన్యతగా భావించలేదు, ఏం లేదు. ఇంటింటికి పోయి బావ, అక్క, మామ, అత్తమ్మ అని పిలిచి బియ్యం పోస్తూ ఉంటా. ఎందుకంటే బియ్యం పోస్తే నాకు కమిషన్ వస్తుంది. నా బియ్యాన్ని నేను ఉడవేసుకోవాలని నాకు తొందర ఉంటుంది. కానీ నేను వాళ్ళకి పోయకుండా ఏదో చేయాలని నాకు ఉండదు కదా. కాకపోతే కొంతమంది అన్యతగా భావించి ఏదో రకంగా ఆలోచించి ఏదో చేసి నా మీద అభూత కల్పన పెట్టి ఏదో చేస్తే దానికి నేను బాధ్యుడిని కాదు. నేనైతే బాధ్యతగా ఉన్నా. కాకపోతే అవసరమైతే మా కస్టమర్ లబ్ధిదారులందరినీ ఎవరిని తెలుసుకున్నా. అంటే ఊరన్నాక ఒకరిద్దరు ఎవరో ఉంటారు. కానీ టంబు పెట్టకుండా బియ్యం పెట్ట పోయలేను కదా. ఒక్కొక్కసారి టంబు రాదు, సిగ్నల్ పోతుంది. కొంతమంది పెద్ద మనుషులు టంబు పడతలేదు, 10 ఏళ్ళు పెట్టించినాక కూడా పడదు. అమ్మ రేపు రావా అని చెప్తా. కాకపోతే వాళ్ళ కోపకుండా బిడ్డ నడుము నొత్తుంది, కాలు నొత్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకు కొంచెం అన్యతగా భావిస్తారు. వాళ్ళు వేడి పోతలేరు చేస్తలేరు అంటారు. కానీ అచ్చుడు బరాబర్. నేను లేకున్నా కూడా నాకు ఏదైనా పని ఉంటే నా 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులతో కూడా నేను బియ్యం పంపిణీ చేపిస్తా. అది ఇక్కడ మా లబ్ధిదారు అందరికీ తెలుసు. 6 సంవత్సరాల నుంచి మా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. నేను ఎల్లకాలం సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. సరైన సమయంలో ఉంటా. వాళ్ళ బియ్యం వాళ్ళకి చేరవేయడానికే నేను ఉన్నది. వాళ్ళ బియ్యం వాళ్ళకి చేరడానికి నేను ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఉంటా. నా మిషన్ ఓపెన్ చేసే ఉంటుంది. అది నేను మీ ముందు ప్రజలకు, మా అధికారులకు అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా. మంచిగానే పోతాడు ఆయన, వస్తాడు, ఆయన కొడుకులు వస్తారు, బియ్యం అందరికి మంచిగానే పోతాడు. తాగొచ్చి గొడవ చేసినా ఓర్చుకుంటాడు, మంచిగానే పోతాడు. ఆయన తాగుడు ప్రాబ్లం ఏం లేదు. జనాలు తాగొచ్చి అవి లేట్ అయింది అది ఇది ఏళ్ళు ముద్దరు పడకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు. అది ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే నడుస్తుంది. ఖచ్చితంగా బియ్యం కొట్టాడు కానీ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, కొంచెం ట్రబుల్ ఇస్తాను. అది ట్రబుల్ ఇచ్చినప్పుడు కొడుకు ఈయన లేకున్నా కొడుకులో పంపించి బియ్యం పోయిస్తాను దగ్గరకు. అలా ప్రాబ్లం ఏం లేదు. అంతా ఇక ఒకటి తాగేసి లొల్లి పెడతాడు. లొల్లి పెట్టినా కూడా దాన్ని కూడా భరించుకుంటాను. తాగి వచ్చి మాకు బియ్యం పోతలేవు టైం కానీ లొల్లి పెట్టినా కూడా ఓర్చుకుంటాను. కొడుకులు కూడా వచ్చిపోతారు, ఈయన లేకపోతే కొడుకులు పోతారు, కొడుకులు లేకపోతే అవి వచ్చిపోతాను. బియ్యం అందరికీ పోతాను కానీ రక్కస్తాను. పడకపోయే వారికే ఆగుతాను అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ప్రజల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్.
V5 న్యూస్ లో వచ్చిన వార్తకు కదిలిన శంకరాంపల్ల గ్రామంలో రేషన్ డీలర్ నెహ్రూ నాయక్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యం అందిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ బ్రేట్స్ మళ్ళీ కలుద్దాం.